హాయ్ ఈరోజు శివపురాణంలోని మరొక అద్భుతమైన విషయాన్ని తెలుపుతాం మీకు. సాధారణంగా కాలమానం చూస్తే మానవ సంవత్సరం దేవతలకి ఒక రోజు. సత్యయుగం అంటే 17,28,000 సంవత్సరాలు, త్రేతాయుగం 12,96,000 సంవత్సరాలు, ద్వాపరయుగం 8,64,000 సంవత్సరాలు, కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఒక మహాయుగం అంటే ఈ యుగాల మొత్తంగా కలపాలి, అంటే 4,32,000 సంవత్సరాలుగా చెప్పబడింది. అయితే ఇప్పుడు యాక్చువల్గా ఈ విషయం ఎందుకు చెప్తున్నాను అంటే, మనం మన ఆయుష్ గురించి మాట్లాడుకుంటాం. అంటే ఒక మనిషికి 100 సంవత్సరాలు ఉన్నాయి, లేదా 120 సంవత్సరాలు ఉన్నాయి, ఒక పశువుకి ఇంత ఉంది, ఒక పాముకి ఇంత ఉంది, ఇంత ఒక పక్షికి ఇంత ఆయుష్ ఉంది అని మాట్లాడుతూ ఉంటాం. అలాగే మరి మనం ముఖ్యంగా ఆరాధించే దేవతలు త్రిమూర్తులు. సో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. మరి వీరికి కూడా ఆయుష్ ఉందా? ఎందుకంటే మన హిందూ శాస్త్ర ప్రకారం పరమాత్మ రూపం లేనటువంటి వాడు. సో పరమాత్మ ఎల్లప్పుడూ ఉండేవాడు. పరమాత్మ అక్షయుడు, అంటే క్షయము లేనటువంటి వాడు, నశింపనటువంటి వాడు. సో కానీ ఆయన ద్వారా సృష్టింపబడినటువంటి త్రిమూర్తులకు కూడా ఆయుష్ని పరమాత్మ ఇచ్చాడు. ఇప్పుడు అవి తెలుసుకుందాం మనం. మనుషుల కాలమాన రీత్యా 1000 మహాయుగాలు బ్రహ్మకి ఒక పగలు, అంతేకాలం ఆయనకి ఒక రాత్రి, రెండు కలిపినట్లయితే ఒక రోజుగా ఉంటుంది ఆయనకి. అలాంటి 30 రోజులు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరంగా బ్రహ్మదేవుడికి ఉంటుంది. అలాంటి 100 సంవత్సరాలు బ్రహ్మ యొక్క ఆయుష్. బ్రహ్మ యొక్క 1 సంవత్సరం విష్ణువుకి ఒక రోజు. ఈ లెక్కపరంగా చూస్తే విష్ణువుకి 100 సంవత్సరములు ఆయుష్. విష్ణువు యొక్క 1 సంవత్సరం రుద్రునికి ఒక రోజు. ఈ లెక్కపరంగా చూస్తే రుద్రుని ఆయుష్ 100 సంవత్సరాలు. రుద్రుని 100 సంవత్సరాల ఆయుర్దాయం సదాశివునికి ఒక ఉచ్ఛ్వాసతో సమానం. ఒక ఉచ్ఛ్వాస అంటే ఒకసారి ఊపిరి తీసుకోవడం, దానితో సమానం. సో ఆయనకి అసలుకి ఉచ్ఛ్వాస నిశ్వాసలకు కూడా లెక్కలేనటువంటి ఆయుష్ ఆయనది. అంటే సదాశివుడే పరమాత్ముడైనటువంటి ఆయన ఏమని చెబుతున్నాడంటే, నాకు ఉచ్ఛ్వాస నిశ్వాసలకి లెక్కలేదు, అందువల్ల నన్నందరూ అక్షయుడు అని పిలుస్తారు. అంటే నాకు నాశనం లేదు, సో నేను క్షయుడని కాదు అని చెబుతున్నాడు ఆయన. ఎప్పుడు కలవాడిని అని అర్థం అని ఆయనే తెలుపుతున్నాడు. ఈ విషయాన్ని సదాశివుని ద్వారా త్రిమూర్తుల ఆయుష్ ఎలా ఉంటుందో తెలుపబడింది శివపురాణంలో. మరొక భాగంలో మరికొన్ని విషయాలు తెలుపుతాం. థ్యాంక్ యూ వెరీ మచ్.